Hello all, welcome back to our channel. So students, in this video we will discuss a 2 marks explanation of the subject TQM. So previous video lo already TQM ki sambandhinchina anni explanation videos upload ayi unnayi, just go and check out in our channel. So unit 2 name vachesi tools of TQM anamata. So elanti type of question vachina unit 2 lakani you will be able to attempt it. So video ni end varaku chudandi, okay na. The first important question వచ్చేసి explain the various measurement tools of TQM. అంటే దీన్ని మనం 7QC tools అని కూడా అనొచ్చు. సో వాట్ ఆర్ ద వేరియస్ టూల్స్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి చెక్స్ షీట్ అనమాట. ఈ చెక్స్ షీట్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ మేనేజ్మెంట్ టూల్ అనమాట. ఏం చేస్తుంది అంటే డేటాని కలెక్ట్ చేస్తుంది, డేటాని అనాలిసిస్ చేస్తుంది, డేటాని ఆర్గనైజ్డ్ మేనర్లో చూపిస్తుంది. సో ఈ షీట్స్ ఏం చేస్తుంది అంటే వేరియస్ ఫార్మ్స్ నుంచి డేటాని కలెక్ట్ చేస్తుంది, ఓకేనా. దీస్ షీట్స్ ఆర్ రిగార్డెడ్ యాజ్ డేటా కలెక్షన్ ఫ్రమ్ విచ్ ఇన్ డిటర్మినేషన్ రిజల్ట్స్ డైరెక్ట్లీ వితౌట్ అడిషనల్ ప్రాసెసింగ్. సో డేటా అనేది వేరియస్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసి ఎగ్జామిన్ చేసి దాన్ని ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో పెడుతుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టూల్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి హిస్టోగ్రామ్. ఇది ఒక స్టాటిస్టికల్ టెక్నిక్ అనమాట. డేటా అనేది రా ఫామ్లో ఉన్నప్పుడు దాన్ని డేటా అనేది అనాలిసిస్ చేయడానికి, డిటర్మైన్ చేయడానికి ఇది ఒక యూస్ఫుల్ అయ్యే థింగ్ అనమాట, ఓకేనా. సో ఇది స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఫుల్ఫిల్ చేయడంలో ఇది యూస్ఫుల్ అవుతుంది, ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి రన్ చార్ట్స్. ఈ రన్ చార్ట్ అనేది ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటాని గ్రాఫ్ పేపర్ మీద ప్రజెంట్ చేసేదాన్నే రన్ చార్ట్స్ అని అంటాం. అంటే ఎక్స్ యాక్సిస్ మీద హారిజాంటల్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద, వర్టికల్ యాక్సిస్ వై యాక్సిస్ మీద డేటా అనేది మెజరబుల్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ రన్ చార్ట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి కంట్రోల్ చార్ట్స్. ఈ కంట్రోల్ చార్ట్స్ ఏం చేస్తుంది అంటే ఒక హారిజాంటల్ లైన్స్లో 2 హారిజాంటల్ లైన్స్లో డేటాని ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా, ఓకే. 2 హారిజాంటల్ లైన్స్లో డేటా అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే అప్పర్ కంట్రోల్ లిమిట్, లోవర్ కంట్రోల్ లిమిట్ అని అంటాము. సో దీని మీద మీకు ప్రాబ్లమెటిక్ కూడా ఉంది యూనిట్ 3లో. ఒకవేళ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్ కావాలి ప్రాబ్లమెటిక్ అంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లో చార్ట్స్ మనకు ఆల్రెడీ తెలుసు. డేటాని ఫ్లో చార్ట్స్ లాగా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇది ఒక వన్ ఆఫ్ ద క్వాలిటీ కంట్రోల్ టూల్ అనమాట. సో పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో డేటాని కొన్ని స్టెప్స్ యూజ్ చేసి రిప్రజెంట్ చేసే దాన్ని ఫ్లో చార్ట్స్ అని అంటాం. స్కాటర్ డయాగ్రామ్ అంటే ఇది ఆల్సో నోన్ యాజ్ స్కాటర్ ప్రాసెస్ అనమాట. అంటే రిలేషన్షిప్ని 2 ప్రాసెసెస్ యొక్క రిలేషన్షిప్ని డిటర్మైన్ చేస్తూ చెప్పేదాన్ని స్కాటర్ డయాగ్రామ్స్ అంటాము. నెక్స్ట్ ప్యారెటో అనాలిసిస్. ఈ ప్యారెటో అనాలిసిస్ ఏం చేసేది అంటే మోస్ట్ ఎసెన్షియల్ ఐటమ్స్ ఫ్రమ్ లెస్ క్వాలిటీ విచ్ వర్క్స్ ఆన్ ది ప్యారెటో ప్రిన్సిపల్. సో ఇది ఆల్సో నోన్ యాజ్ ప్యారెటో చార్ట్స్, ప్యారెటో డయాగ్రామ్స్ అని కూడా అనవచ్చు. ఇది ఒక స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే ప్రిన్సిపల్స్ని వాడి లార్జర్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేది స్టోర్ చేసే కెపాసిటీ అనేది దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ 8th వన్ వచ్చేసి కాజ్ అండ్ ఎఫెక్టివ్ అనాలిసిస్. ఇది ఏం చేస్తుంది అంటే ప్రాబ్లమ్స్ని డిటర్మైన్ చేస్తుంది. అంటే ఒక ప్రాబ్లం వచ్చిందనుకో, ఆ ప్రాబ్లం ఎలా వచ్చింది, దాని యొక్క కాజ్ ఏంటి, మన యొక్క బిజినెస్లో దాని మీద ఎలా ఎఫెక్ట్ పడుతుంది, ఓకేనా. సో దాని యొక్క రూట్ కాజ్ ఏంటి అని చెప్పేసి అబ్జర్వ్ చేయడానికే ఈ కాజ్ అండ్ ఎఫెక్టివ్ అనాలిసిస్ అనేది ఉంది. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి ప్రాసెస్ కేపబిలిటీ మెజర్మెంట్. ఈ ప్రాసెస్ కేపబిలిటీ మెజర్మెంట్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 6 sigma అని అర్థం. సో ఇఫ్ ద ప్రాసెస్ ఈజ్ కంట్రోలింగ్ లైక్ వేరియస్ స్పెసిఫికేషన్స్ని ఒకదాని మీద డిపెండ్ అయి ఉంటే దాన్ని మనం ప్రాసెస్ కేపబిలిటీ మెజర్మెంట్స్ అని అంటాం, ఓకే. సో దిస్ ఆర్ ద 9 టూల్స్ ఫర్ ఇంప్రూవింగ్ యువర్ ప్రాసెస్ అనమాట. సో 9కి ఒక హార్డ్లీ ఎగ్జామినేషన్లో 6 to 7 ఈజ్ మోర్ దెన్ ఎనఫ్, ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే నరేట్ ఆఫ్ రాడర్ చార్ట్ అండ్ PDCA సైకిల్ ఆఫ్ TQM అంటున్నారు. సో ఈ రాడర్ చార్ట్ అంటే ఏంటి, దాని యొక్క స్టెప్స్ ఏంటి, PDCA అంటే ఏంటి, ఎవ్రీథింగ్ ఈ ఆన్సర్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి రాడర్ చార్ట్. ఈ రాడర్ చార్ట్ అనేది పోలార్ గ్రాఫ్ విచ్ డిటర్మైన్స్ ద గ్యాప్ ఇన్ పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఆఫ్ కీ పర్ఫార్మెన్స్ అనమాట. సో ఈ
రాడర్ చార్ట్ని మనం పోలార్ గ్రాఫ్ అన్న అనొచ్చు, స్పైడర్ డయాగ్రామ్ అన్న అనొచ్చు. సో దీని ఏం చేస్తానంటే ఒక పర్ఫార్మెన్స్ ఇంకొక పర్ఫార్మెన్స్ మధ్య ఎంత గ్యాప్ ఉందో రిప్రజెంట్ చేసే దాన్నే రాడర్ చార్ట్ అని అంటాం. సో దీని యొక్క స్టెప్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో దాన్ని సెలెక్ట్ చేసుకుని డిఫైన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 to 20 కేటగిరీస్ అని అనుకోండి. ఓకే, సో పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ అనేది అంటే క్వాలిటీలో క్వాంటిటీలో రెండిట్లో మెజరబుల్ లాగా ఉండాలి. ఓకేనా, ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ పర్సంటేజ్ అండ్ ఇట్ కెన్ నాట్ లేటర్ రిప్రజెంటెడ్ ఇన్ నంబర్స్. అది ఎప్పుడైనా పర్సంటేజ్ లాగా రిప్రజెంట్ చేసి ఉండాలి, నంబర్స్ లాగా రిప్రజెంట్ చేసి ఉండొద్దు అని చెప్పి స్టెప్స్ ఉన్నాయి. థర్డ్ స్టెప్ ఏంటి అంటే వాట్ ఎవర్ ద పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ ఉన్నాయో అది 1 to 5 గైడ్ లైన్స్లో ప్రకారంగానే మనం స్కేల్ అనేది చేయాలి. ఓకేనా, నెక్స్ట్ వన్ డ్రా చేయాలి, చార్ట్ని డ్రా చేయాలి, తర్వాత కనెక్టింగ్ చేయాలి ఆ పాయింట్స్ని, తర్వాత వాట్ ఎవర్ ద స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ వీఆర్ హ్యావింగ్ యూ విల్ గెట్ ద రిజల్ట్స్ అనమాట. ఓకేనా, సో ఈ రాడర్ చార్ట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి టోటల్ స్కోర్ ఎంత ఉందని చెప్పి మనకు తెలిసి ఉంటుంది. నెక్స్ట్ వన్ పర్ఫార్మెన్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మనము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్గనైజేషన్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏందో తెలుసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ థింగ్స్ అనేది ఉన్నాయి. క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అనేది కూడా చేసుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ రాడర్ చార్ట్ అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి PDCA సైకిల్. అసలు ఈ PDCA సైకిల్ అంటే P అంటే ప్లాన్, D అంటే డూ, C అంటే చెక్, A అంటే యాక్ట్. సో ఇది ఎడ్వర్డ్ డిమింగ్ గారు డెవలప్ చేసినారు అనమాట. సో దీన్ని మనం డివింగ్ వీల్ అని కూడా అనొచ్చు, లేదా డిమింగ్ సైకిల్ అని కూడా అనొచ్చు. ఇది ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్విప్మెంట్ అనమాట. ఒక కంపెనీస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సో దీస్ ఆర్ ద PCDA సైకిల్ వేర్ వీ నీడ్ టు అచీవ్ ఫర్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ది బిజినెస్లోకి గ్రోత్ రావాలి అంటే ఈ PDCA సైకిల్ అనేది చేస్తారు. ప్లాన్ అంటే ఏంటి? ఫస్ట్ వన్ మన యొక్క బిజినెస్లో ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో, ఏవైతే ప్రాసెసెస్ ఉంటాయో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. తర్వాత దానికి స్టెప్స్ తీసుకొని దాన్ని మనం ఫాలో అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ డూ. చెక్ అంటే ఏంది? ఎలా అనాలిసిస్ అవుతుంది, వెదర్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ ఏ గుడ్ థింగ్ ఆర్ బ్యాడ్ థింగ్ అనేది మనం రీచెక్ చేసుకోవాలి. ఓకేనా, లాస్ట్ వన్ వచ్చేసి యాక్షన్. యాక్షన్ అంటే ఏంది? వేరియస్ స్టాండర్డ్ మెథడ్స్ని లైక్ మీటింగ్ మన ఆబ్జెక్టివ్స్ని మీట్ అవుతుందా లేదా అని చెప్పేసి యాక్షన్లో మనకి తెలుస్తుంది. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ PDCA సైకిల్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద వేరియస్ అనలిటికల్ టూల్స్ ఆఫ్ TQM. ఇందులో వేరియస్ అనాలిసిస్ చేసే టూల్స్ ఏమేమి ఉంటాయి TQM అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాసెస్ మ్యాపింగ్. ఇది ఒక బిజినెస్కి సంబంధించిన ఇంపార్టెంట్ టూల్ అనమాట. వాట్ దిస్ ప్రాసెస్ మ్యాపింగ్ విల్ డూ మీన్స్ బిజినెస్లో ఉన్న ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ని అనాలిసిస్ చేయడంలో ఇది యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఓకేనా, సో వేరియస్ డెవలప్మెంట్స్ కానివ్వండి, వేరియస్ ఇంప్రూవ్మెంట్ టూల్స్ కానివ్వండి, కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇది వర్కౌట్ అవుతుంది ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ కోసం. ఓకేనా, సో దట్ ఈస్ కాల్డ్ ప్రాసెస్ మ్యాపింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి రిగ్రెషన్ అనాలిసిస్. అంటే 2 వేరియబుల్స్కి సంబంధించిన రిలేషన్షిప్ని కనుక్కోనికే వాట్ ఎవర్ ఈజ్ ద బెస్ట్ అండ్ ద మోస్ట్ సూటబుల్ అని తెలుసుకోనికే ఈ టెక్నిక్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఇది మనం డిగ్రీ లెవెల్లో ఆల్రెడీ మనం నేర్చుకొని ఉంటాం రిగ్రెషన్ అనాలిసిస్. అండ్ సెమ్ 1లో MBA సెమ్ 1లో కూడా స్టాటిస్టికల్లో మనం యూజ్ చేసి ఉంటాం. ఓకేనా, సో ఈ రిగ్రెషన్ అనాలిసిస్ అనేది 2 వేరియబుల్స్కి రిలేషన్షిప్ని ఎక్స్పాండ్ చేయనీకే, అనాలిసిస్ చేయనీకే ఇట్ విల్ బీ యూస్ఫుల్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ రిగ్రెషన్ అనాలిసిస్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అనలిటికల్ టూల్ ఇన్ TQM సబ్జెక్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి రిసోర్స్ యూటిలైజేషన్ అండ్ కస్టమర్ సర్వీస్. RU అంటే రిసోర్స్ యూటిలైజేషన్, CS అంటే కస్టమర్ యూటిలైజేషన్ అండ్ సర్వీసెస్ అనమాట. ఇదేం చేస్తుంది అంటే క్రూషియల్ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో కస్టమర్ సర్వీసెస్ యొక్క కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, దాని డిఫరెన్స్ ఏంటి తెలుసుకోనికే దిస్ విల్ బీ యూస్ఫుల్ అనమాట. రిసోర్స్ యూటిలైజేషన్ అంటే మెషిన్స్, లేబర్, మెటీరియల్స్ దీని మీద వర్కౌట్ అవుతాయి. కస్టమర్ సర్వీస్ అంటే కస్టమర్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంది, వాళ్ళు ఎంత కాస్ట్ పెడదాం అనుకుంటున్నారు, వాళ్ళకి ఎంత టైం అనుకుంటున్నారు, దీని మీద వర్కౌట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి 5 Whys అనమాట.
ఈ 5 వైస్ టెక్నిక్ అనేది ఎవ్రీ బిజినెస్లో ఇది ఇంపార్టెంట్ థింగ్ అనమాట. 5 డిఫరెంట్ వైస్ అనేవి ఉంటాయి ఎందుకు అని చెప్పేసి, దానికి మనం సొల్యూషన్ కనుక్కుని ఉంటే కంపల్సరీగా బిజినెస్ అనేది ప్రాసెస్లో రన్ అవుతుంది, ప్రాఫిటబిలిటీలో. నెక్స్ట్ వన్ వచ్చేసి అండ్ లాస్ట్ వన్, ఓవరాల్ ఎక్విప్మెంట్ ఎఫెక్టివ్నెస్. ఈ ఓవరాల్ ఎక్విప్మెంట్ ఎఫెక్టివ్నెస్కి కంపల్సరీ ప్రాబ్లమెటిక్ ఫార్ములా ఉంటుంది. యాక్చువల్గా ఎంత అవుట్పుట్ ఉంది డివైడెడ్ బై స్పెసిఫైడ్ అవుట్పుట్ ఇంటూ 100 వేస్తే మనకి ఓవరాల్ ఎక్విప్మెంట్ ఎఫెక్టివ్నెస్ అనేది వస్తుంది అనమాట. దట్ ఈస్ ద లాస్ట్ అనలిటికల్ టూల్ ఇన్ TQM. అండ్ సెకండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ప్రాసెస్ మ్యాపింగ్ అండ్ రిగ్రెషన్ అనాలిసిస్ ఇన్ TQMలో ఈవెన్చువల్లీ లైక్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ కానీ బ్రీఫ్గా అడిగినారు. ఇట్స్ నాట్ మచ్ ఇంపార్టెంట్, జస్ట్ మీకు ఒక ఓవరాల్ కాన్సెప్ట్ అనేది ఒక ఐడియా ఉంటే ఇట్ విల్ బీ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఆర్ ద 5 వైస్ టెక్నిక్ అనమాట. అసలు ఈ 5 వైస్ టెక్నిక్ అనేది ఏంటి? ఈ 5 వై టెక్నిక్స్ అనేది 5 క్వశ్చన్స్కి హెల్ప్ఫుల్, అంటే ఆస్కింగ్ 5 క్వశ్చన్స్ ఇంటరాక్టివ్లీ. సో ఈ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల ఒక ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ దట్ ప్రాబ్లం అనేది మనం తెలుసుకుంటాము. ఏంటా క్వశ్చన్స్ అని అంటే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వై ఆర్ ద డెలివరీస్ డిలేడ్. ఒక ఆర్గనైజేషన్, మీరు ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు అంటే దానికి మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది, డెలివరీ డిలే అయితే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్, అదొకటి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, వై వేర్ ద ట్రైన్స్ నాట్ ఆప్టిమైజ్డ్. అంటే all the goods were loaded on the base of the size instead of delivery location. డెలివరీ లొకేషన్తో కాకుండా వాళ్ళ సైజ్తోని చేస్తే దాన్ని మనం నాట్ ఆప్టిమైజ్డ్ అంటాం. నెక్స్ట్ వన్, వై వేర్ ద గూడ్స్ లోడెడ్ బై సైజ్ ప్రకారంగా గూడ్స్ ఎందుకు లోడెడ్ చేస్తున్నాం అనేది దానికి ఒక క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, వై ఆర్ ద లార్జ్ ఐటమ్స్ గివ్ మోర్ ప్రయారిటీ. అంటే ఎక్కువ క్వాంటిటీలో పర్చేస్ చేసిన వాళ్ళకి ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తున్నారు అని తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి, వై వాజ్ ద లార్జ్ ఐటమ్స్ ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఫాలోడ్. అంటే ఈవెన్ ఒక పర్సన్ వచ్చి ఒక ప్రోడక్ట్ కొంటున్నాడు కానీ ఫస్ట్ వచ్చి కొన్నాడు, సెకండ్ పర్సన్ వచ్చి ఒక ప్రోడక్ట్కి 10 ప్రోడక్ట్స్ లాగా కొంటున్నప్పుడు సెకండ్ పర్సన్కి ఎందుకు మీరు ప్రయారిటీ ఇస్తున్నారు అనేది తెలుసుకోవాలి. సో దిస్ ఈస్ ద 5 వైస్ ఇన్ ద TQM సబ్జెక్ట్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఓకే, ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి 5 వైస్ 5S కూడా ఇంపార్టెంట్. సో 5S అంటే ఏంటంటే థియరీ అని అంటాము. ఈ టెక్నిక్ అనేది ఒక ఆర్గనైజేషన్లో ఇంపార్టెంట్. ఇది ఒక జాపనీస్ టెక్నిక్. ఏం చేస్తుంది అంటే, ఒక ఆర్గనైజేషన్ నీట్గా ఒక ఆర్గనైజేషన్ ఉందా లేదా, ఒక నీట్నెస్ అనేది మెయింటైన్ చేస్తున్నారా లేదా, క్లీనింగ్ అనేది ఉందా లేదా, నెక్స్ట్ వన్ స్టాండర్డైజేషన్ అంటే క్లీనింగ్ ద మెషిన్స్ కానివ్వండి ఇవన్నీ చేస్తున్నారా లేదా, నెక్స్ట్ వన్ అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి డిసిప్లిన్. ఈ 5 ఉంటేనే మన యొక్క TQM అనే టూల్స్ అనేది వర్కౌట్ అవుతాయి, ఈ బిజినెస్ అనేది ప్రాఫిటబిలిటీలో రన్ అవుతుందని చెప్పేసి ఈజీగా రాయొచ్చు. ఇంకా మీరు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినా యూనిట్ 2 నుంచి తిప్పి ఇవే అడుగుతారు, తిప్పి ఇవే మీరు రాయలేరు. రాడర్ చాట్ కానీ, PDCA సైకిల్ కానివ్వండి, 5 వైస్ 5S, ఇంకా క్వాలిటీ గురించి కానీ, క్వాలిటీ అష్యూరెన్స్ గురించి కానీ, TQM యొక్క అనలిటికల్ టూల్స్ ఏంటి, వీటి గురించే క్వశ్చన్స్ అనేది వస్తాయి. కాబట్టి hope you have got clarity about the unit 2 in TQM subject. If you are having any further doubts, let me know in the comment section. All the very best for your examination and preparation. See you all in next video. Bye bye everyone.